Last word I'd like to say on this. Pawan Kalyan గారిది మధ్యన ఓజీ in సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan. We have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our issues. కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% of India, but we contribute to 5% of India's GDP. So we don't need any kind of moral lectures or moral policing from వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. రామన్న, నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేత రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.